ఏమంటాం దాన్ని లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు. మీరందరూ అనుకుంటుంటారు మేమంతా ఏదో చాలా గొప్పవాళ్ళమని. మేమంతా ఏం గొప్పవాళ్ళం కాదు. మేము మీలాగే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకుని వచ్చిన వాడిని. మనకు అవన్నీ కన్స్ట్రైంట్స్ కాదు. కన్స్ట్రైంట్ ఎక్కడ అంటే మనం అండర్స్టాండింగ్, మన యొక్క విషన్లో కన్స్ట్రైంట్ ఉండకూడదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, యూ హ్యావ్ టు ఎయిమ్ హై, అట్లీస్ట్ టార్గెట్ యువర్ స్టార్స్, యూ కెన్ ఏబుల్ టు హిట్ ద మూన్ అని ఒక చిన్న స్లోగన్. మీరు మూన్నే టార్గెట్ పెట్టుకున్నారని మీరు ఎక్కడికి పోలేదు, మీరు దేన్ని హిట్ చేయలేదు. అలా ఉండకూడదు. సో సార్ చెప్పినట్లు ఇప్పుడు ఒకప్పుడు యూనివర్సిటీస్లో సీట్ రావడం అనేది చాలా కష్టం. సార్ ఎందుకు చెప్పారంటే ఆ రోజు ఇన్ని యూనివర్సిటీస్ లేవు. అప్పుడు ఉండేటువంటి కొన్ని యూనివర్సిటీస్లో అసలు సీట్ రావాలి ఎంఎస్సీలో అంటే అది ఇస్ ఎ రిమార్కబుల్ థింగ్. ఇప్పుడు మేము చదివే రోజుల్లో మేమంతా ఫేస్ చేసాం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. యు ఆర్ ఫార్చునేట్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం 50 మేము పెట్టిన ఎఫర్ట్లో కనీసం మీరు 25% కూడా పెట్టడం లేదు. ఇక్కడ అడ్మిషన్ పొందేదానికి మేము ఎంత ఎఫర్ట్ పెడితే యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందో దాంట్లో మీరు 20% కూడా పెట్టడం. అయినా యు ఆర్ ఫార్చునేట్, యు ఆర్ బ్లెస్డ్, మీరు యూనివర్సిటీలో వచ్చారు. అదొక పాయింట్. మేము చదువుకునేటప్పుడు మాకు ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. మేము చదువుకునేటప్పుడు నెట్ లేదు, ఇంటర్నెట్ అంటే తెలియదు మాకు, మొబైల్స్ అంటే మాకు తెలియదు, కంటెంట్ అంటే ఓన్లీ లైబ్రరీలో బుక్స్ హార్డ్ కాపీస్ మాత్రమే ఉంటాయి. టుడే కంటెంట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. మీరు మొబైల్లో ఒక బటన్ నొక్కితే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ దగ్గరికి వస్తుంది. అలాంటప్పుడు ఇంత ఫెసిలిటీస్ పెరిగాయి, ఆపర్చునిటీస్ పెరిగాయి, మన అవుట్కమ్ పెరగటం లేదు, మన యొక్క థింకింగ్ పెరగటం లేదు, మన ఆపర్చునిటీస్ని ఇంకా పెంచుకోవాలి. ఎందుకు ఎక్కువ మంది నోబెల్ లారెట్స్ రావటం లేదు? ఎందుకు ఎక్కువ మంది మనకు సైన్స్ కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాం? ఎందుకు ఎక్కువ మంది మన దగ్గర నుంచి నేషనల్ స్పోర్ట్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం? ఎందుకు మనం వెనకబడిపోతున్నాం? ఇలాంటివన్నీ క్వశ్చన్ మార్క్స్. మీకు నేను చెప్పాను, యావరేజ్ మీడియన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ 29 years. రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ దేశాన్ని మోయవలసిన వాళ్ళు మీరు. మీ భుజస్కంధాల మీద మాత్రమే ఈ దేశం డిపెండ్ అయ్యింది. మీరు వేరే వ్యాపకాలు పెట్టుకొని ఫోన్లకు అడిక్ట్ అయిపోయి ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను నా ఫోను నా వాట్సాప్ అనుకుంటే ఈ దేశాన్ని ఎవరు లీడ్ చేస్తారు? ఈరోజు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఐపీఎస్కి అయ్యి ఆయన ఒక స్టేట్ని కంట్రోల్ చేస్తారు. నేను ఒక యూనివర్సిటీ వీసీ అయ్యి ఒక యూనివర్సిటీని కంట్రోల్ చేస్తాను. మరి ఎంతమంది మీలాంటి వాళ్ళు, మీరందరూ ఎంతమంది ఐపీఎస్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, వైస్ ఛాన్సలర్స్ కావాలి? వాట్ ఈస్ యువర్ డ్రీమ్? వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్? సార్ చెప్పినట్లుగా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం మనం పని చేయాలి. నేను ఎప్పుడైతే ఎంఎస్సీ ఫిజిక్స్ చేశానో అప్పుడు నాకు ఒక టీచర్ ఇన్స్పిరేషన్. నేను చేస్తే ఫిజిక్సే చేస్తాను అనుకున్నాను. పిహెచ్డి ఇన్ ఫిజిక్సే చేయాలి అని టీచర్గా లెక్చరర్గా ఫిజిక్స్లోనే జాయిన్ అవ్వాలి. ఫిజిక్సే నాకు డ్రీమ్. అందుకే ఈరోజు కూడా ఫిజిక్స్ ప్రొఫెసర్గానే 30 ఏళ్ళు ఫిజిక్స్తోనే వెళ్తూ ఉన్నాను. 30 ఏళ్ళు నేను ఎప్పుడు డిబేట్ అవ్వలేదు. చాలా నాకు వేరే ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. యూనివర్సిటీ నేను సింగపూర్లో ఉన్నప్పుడు మీరు రిజైన్ చేయండి సార్, ఇక్కడే ఉండండి, విల్ గివ్ యూ గుడ్ జాబ్ అన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ జాబ్, నేను బ్యాక్ టు యూనివర్సిటీ వెళ్తాను. నా పిల్లలకు పాఠం చెప్పుకోవడమే చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూ షుడ్ ఆల్ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఫ్యూచర్లో మీరందరూ మంచిగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, మీ పేరెంట్స్ మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ చిన్న చిన్న అట్రాక్షన్స్కి ఈ ఏజ్లో మీకు ఆ డివియేషన్స్ ఉంటాయి. ఎవరో చెప్తూ ఉంటారు, మనసు ఒక మాట చెప్తుంది, బుద్ధి ఒక మాట చెప్తుంది. మనసు ఎప్పుడో పుష్ప 2 చూద్దామంట, బుద్ధి ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అంటే. కాబట్టి దేన్ని ఫాలో అవ్వాలి? పుష్ప మళ్ళీ వస్తుంది, 10 రోజుల తర్వాత ఓటీటీలో వస్తుంది, లేకపోతే 15 రోజుల తర్వాత మళ్ళీ చూడొచ్చు. అది ఎక్కడికి పోదు. ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్. సో బుద్ధి చెప్పినట్లు వినాలి, మనసు చెప్పినట్లు విన్నారనుకోండి మీరు డీవియేట్ అయిపోతారు. మనసు చాలా చంచలమైంది, అది ఏదైనా చెప్తుంది, అది దాన్ని ఫాలో అయితే మీకు టార్గెట్ ఉంటుంది. సో బుద్ధిని ఫాలో అవ్వాలి. తర్వాత ఇంకోటి ఏమిటంటే మీరు సార్ చెప్పినట్టు వీటికి అడిక్ట్ అవ్వద్దండి. ఈ మధ్యలో మాకు ఈ వాట్సాప్ గ్రూప్లో ఒకటి వచ్చేసి సార్ ప్రతిదీ ఏదో ఒకటి పోస్ట్ చేయడం, అన్నెసెసరీ విషయాలన్నీ చెప్పడం,
అనాథరైజ్డ్గా స్టూడెంట్స్ పేర్లు పెట్టేసి పోస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. మీరు అటువంటి వాటి జోలికి పోవద్దండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే మనము మా దగ్గరికి వస్తే మేము పరిష్కారం చేస్తాం. తర్వాత ఏంటంటే మీ తోటి ఫ్రెండ్స్ని వాటిని మీరు గౌరవించడం నేర్చుకోండి. ఎవరిని హ్యూమిలియేట్ చేయొద్దు. ఒకరు వీక్ స్టూడెంట్ ఉంటారు, ఒకరు మంచి స్టూడెంట్ ఉంటారు, ఒకరు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు. వీ హ్యావ్ టు సైల్ ఇన్ ఎ బోట్. మనం అందరం ఒకటే. మన ఆబ్జెక్టివ్ ఏంటి? యూనివర్సిటీని కాపాడుకోవడం, మనం చదువుకోవడం అనేటువంటి. మిగతా జోలికి పోకుండా, మిగతా అట్రాక్షన్స్ జోలికి పోకుండా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయొద్దని ఎవరు చెప్పరు. ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్. హెల్తీ ఎంజాయ్మెంట్ ఉండాలి, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అలా ఉంటూ హ్యాపీగా ఉండి మంచిగా మీరంతా షైన్ అవుతారని, మంచి పోస్టులు మీకు అందరికీ రావాలని. నెక్స్ట్ నేను వచ్చి ఒక 3 months అయింది సార్ యూనివర్సిటీకి. డన్ కొంచెం ఏదో చేసాము. ఇంకా నా విజన్లో, నా ప్లాన్లో మీకు చాలా ఫెసిలిటీస్ చేయాలని